ప్రభువును కలుసుకోలేనేమో అని, ప్రభుతో దగ్గరికి చేరలేనేమో అని అలా దూరం ఉన్న మేడి చెట్టు ముందుగానే కనిపెట్టుకొని ఆ చెట్టుకి కూర్చొని చూస్తా ఉన్నాడు. ఎవరి కొరకు చెప్పలు? ఎవరి కొరకు? ప్రభు అయిన యేసు కొరకు. హల్లెలూయా. ఆయన విశ్వాసం యేసును చూడాలి, కానీ ఎక్కడ ఎక్కించింది? అది చెట్టు. ఈ చెట్టు మీద నేను జారిపడిపోతే నేను భయం కూడా లేదు. హల్లెలూయా. విశ్వాసం, యేసును చూడాలనే విశ్వాసంతో ఆయన చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద కూర్చున్న అతన్ని ప్రభు యేసుక్రీస్తు చూసి, యేసు ప్రభువు ఆ చెట్టు దాటి వెళ్ళిపోకుండా నేరుగా వచ్చి ఆ మేడి చెట్టు దగ్గరే నిలిచి, జక్కయ్య త్వరగా దిగుదము, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిలిచి ఉండమే కాదు, ప్రభు అంటున్నాడు, నేను నీ ఇంటిలో ఉండవలసినది ఏమిది? ఆమేన్, ఆమేన్. ప్రభు మన ఇంటిలో ఉండును గాక. ప్రభు మనతో నిలిచుండును గాక. మనం ఉన్న స్థలంలో ప్రభు మనతో నిలిచి మనలను సమాధానపరచును గాక. మన కోరికలను సంసిద్ధం చేయును గాక. హల్లెలూయా. జక్కయ్య ఆశ, ఆ జక్కయ్య చిన్న ఆశతో మేడి చెట్టు మీద కూర్చున్నాడు. కానీ ప్రభు వచ్చి నిలబడుతున్నాడు, నేడు నేను నీ ఉండవలసి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఎవరింటిలో? అక్రమము కలిగిన వారింటిలో. ఇతడు అక్రమకారుడని ఎవరు చెప్పడం లేదు. యేసు ప్రభువు కూడా నువ్వు అక్రమం కలిగినవాడు కదా, నువ్వు అక్రమంలో ఉన్నవాడు కదా, అక్రమ సంపాదన కలిగినవాడు కదా, ఈ అక్రమ సంపాదన బట్టి నేను నీ దగ్గరకు రానలా. ఆయన అన్నాడు ఏమంటే, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ఉత్సాహం ఎవరిలోకి వచ్చింది? ఎవరిలోకి వచ్చింది? జక్కయ్యలోకి వచ్చింది. హల్లెలూయా. ఆయన రావడంతోనే గబగబ నాకు తెలిసి ఉన్న పట్ల మాట దూకిస్తుంటాడు కొమ్మ మీద నుంచి. ఆ మాట కన్నా ఎక్కువ మాట ఏం కావాలి? అంతకన్నా గొప్ప సంతోషం ఏం కావాలి? ఆఫ్టర్ ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే గారు, లేదా ఒక నెంబర్ గారు, లేదా ఒక ఎమ్మెల్సీ గారు మన ఇంటికి వస్తారంటే మనం ఎంత అడావిడి చేస్తాం చెప్పండి. ఆ వీధంతా అప్పుడు వృషభం వచ్చుకుంటూ ఉంటాం. ఎవరు వస్తున్నారని? ఆ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటాం? ఆ వీధంతా శుభ్రపరచుకుని ఆ వీధి అటు ఇటు రెండు పక్కన ఏం చేస్తారంటే బార్డర్గా ఆ భీషి పడుతూ ఉంటారు. ఒక మనిషిని గౌరవించి ఆ నాయకుడు వస్తున్నాడని ఆ నాయకుడికి కలిగిన గౌరవంతో మీరు అంతా శుభ్రత చేస్తుంటే, నాయకుడి కన్నా గొప్పవాడు నడుస్తాయ్యా. మన జీవితంలో ఉన్నది ప్రతిదీ తెలిసిన వాడు నడుస్తాయ్యా.